ఉస్మానియా యూనివర్సిటీ లా స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ, దీని వెనుక ఉన్న అసలైన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. మన రాజ్యాంగబద్ధమైన హక్కులను గ్రౌండ్ లెవెల్లో ఎలా కాపాడుతున్నారో తెలుసుకోవడం న్యాయవాదులుగా మనందరికీ చాలా ముఖ్యం కదా. సో లెట్స్ స్టార్ట్. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. జాతీయ స్థాయి చట్టాల దగ్గర్నుంచి గ్రామీణ స్థాయి అమలు వరకు మనం చూడబోతున్నాం. 1993 యాక్ట్ బేసిక్స్, నేషనల్ కమిషన్, అది ప్రాక్టికల్గా పనిచేసే విధానం, స్టేట్ కమిషన్లు, అలానే డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ కోర్టుల గురించి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మొదటి టాపిక్. ఈ మొత్తం వ్యవస్థకు అసలైన పునాది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. ఇవి ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. 1991 నాటి ప్యారిస్ ప్రిన్సిపల్స్, దానికి తోడు మన దేశీయ అవసరాలు, ఇవన్నీ కలిసి మన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ చాలా వేగంగా రూపుదిద్దుకునేలా చేశాయి. సెప్టెంబర్ 1993లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ పాస్ అవ్వటం, ఆ వెంటనే డిసెంబర్లో లోక్సభ ఆమోదం పండటం, ఇక జాన్యువరి 1994 నాటికి పూర్తిస్థాయి చట్టంగా మారటం, ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఒక ఇంటర్నేషనల్ గైడ్లైన్ మన దేశీయ చట్టంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ చట్టంలోని సెక్షన్ 2D మానవ హక్కులను ఎలా డిఫైన్ చేసింది అనేది. మన రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, వీటికి అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ఎంత బ్యూటిఫుల్గా లింక్ చేసిందో గమనించాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మన ఇండియన్ కోర్టుల ద్వారా ఎలా అమలవుతాయో ఈ సెక్షన్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇక ఈ చట్టం ఆధారంగా ఏర్పడిన అపెక్స్ బాడీ అంటే అత్యున్నత సంస్థ గురించి మాట్లాడుకుందాం. అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, షార్ట్గా చెప్పాలంటే ఎన్హెచ్ఆర్సీ. మన భారతదేశపు ఎన్హెచ్ఆర్సీ పనితీరు కేవలం మన దేశానికే పరిమితం కాదు, గ్లోబల్ లెవెల్లో ఉండే మానవ హక్కుల సంస్థల ఎకోసిస్టంలో ఇదొక భాగం. ఒక జస్టిస్ సొసైటీని నిర్మించడంలో అత్యున్నత స్థాయిలో ఇలాంటి స్వతంత్ర సంస్థల నిపుణుల పర్యవేక్షణ ఎంతైనా అవసరం కదా. ఇక్కడ జాతీయ మరియు రాష్ట్ర కమిషన్ల లీడర్షిప్ స్ట్రక్చర్ను కంపేర్ చేస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. జాతీయ కమిషన్ చైర్పర్సన్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉండాలి. అదే రాష్ట్ర కమిషన్కైతే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. వారి జ్యూరిస్డిక్షన్ అంటే అధికార పరిధి కూడా చాలా స్పష్టంగా డివైడ్ చేయబడింది. ఇది చాలా పకడ్బందీగా డిజైన్ చేసిన సిస్టమ్. ఇది ఊరికే చట్టంలో రాసిపెట్టిన విషయం కాదు. పరంజిత్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు స్వయంగా ఈ నియామకాలను సమర్థించింది. తమ పదవీకాలం మొత్తం పౌర హక్కులను కాపాడిన ఆ మాజీ న్యాయమూర్తులకున్న అపారమైన అనుభవం వల్ల వారే ఈ రంగానికి అసలైన ఎక్స్పర్ట్స్ అని సుప్రీంకోర్టే క్లియర్ చేసింది. ఇప్పుడు పవర్స్ విషయానికి వద్దాం. ఈ చట్టంలోని సెక్షన్ 12 ఎన్హెచ్ఆర్సీకి అచ్చం ఒక సివిల్ కోర్టుకుండే పవర్స్ ఇస్తుంది. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా సుమోటోగా కేసు తీసుకోవచ్చు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో డైరెక్ట్గా జోక్యం చేసుకోవడం, జైళ్లకు వెళ్లి పరిస్థితులను సమీక్షించడం లాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఈ కమిషన్కు ఉన్నాయి. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక బాధితుడు ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఆ తర్వాత కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసి గవర్నమెంట్ నుంచి రిపోర్ట్స్ అడుగుతుంది. ఫైనల్గా కాంపెన్సేషన్ ఇప్పించడమో లేక ప్రాసిక్యూషన్కు రికమెండ్ చేయడమో జరుగుతుంది. చూశారుగా, ఇది ఎంత స్ట్రాంగ్ అండ్ ట్రాన్స్పరెంట్ మెకానిజమో. థియరీ బానే ఉంది, కానీ చట్టాలు పుస్తకాల్లో ఉంటే సరిపోదు కదా. ఫీల్డ్లో అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి. అందుకే ఎన్హెచ్ఆర్సీ రియల్ టైంలో యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చరణ్జీత్ సింగ్ అనే ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్ కేసునే తీసుకుందాం. అతను మానసిక వికలాంగుడు. ఏకంగా 16 ఏళ్లపాటు విచారణ లేకుండా అలా జైల్లో ఉండిపోయాడు. అప్పుడు ఎన్హెచ్ఆర్సీ తన సెక్షన్ 12B పవర్స్ ఉపయోగించి డైరెక్ట్గా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఆ వ్యక్తిని ఆ లీగల్ లూప్ నుంచి బయటపడేలా చేసింది. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ ఇంటర్వెన్షన్. ఇది కేవలం సివిల్ రైట్స్ గురించే కాదు, ఎకనామిక్ రైట్స్ విషయంలో కూడా స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఒరిస్సాలోని కేబీకే జిల్లాలు అంటే కోరాపుట్, బోలంగీర్, కలహండి ప్రాంతాల్లో ఆకలి మరణాలు సంభవిస్తున్న టైంలో ఎన్హెచ్ఆర్సీ స్పెషల్ ర్యాపోర్టీర్ని నియమించి మరీ ఎమర్జెన్సీ ఫుడ్ రిలీఫ్ అందేలా చేసింది. ఇదొక అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పొచ్చు. నేషనల్ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ఫోకస్ స్టేట్ లెవెల్ మీద పెడదాం.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. సెక్షన్ 21 ప్రకారం చూస్తే రాష్ట్ర కమిషన్లకు దాదాపు ఎన్హెచ్ఆర్సీ లాంటి అధికారాలే ఉంటాయి. కానీ జ్యూరిస్డిక్షన్ పరంగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. రాజ్యాంగంలోనే 7th షెడ్యూల్లో ఉన్న స్టేట్ లిస్ట్ మరియు కన్కరెంట్ లిస్ట్లోని అంశాలపై మాత్రమే ఇవి యాక్షన్ తీసుకోగలవు. అంటే సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, స్థానిక శాంతి భద్రతలు లాంటి వాటికి ఇవి పరిమితమవుతాయి. ఇక మన హైరార్కీలో లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్కు వస్తున్నాం. అచ్చంగా గ్రౌండ్ లెవెల్లో హక్కుల పరిరక్షణ కోసమున్న వ్యవస్థ. అవే డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్. మనందరికీ తెలుసు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. అందుకే న్యాయంలో జాప్యం జరగకుండా సెక్షన్ 30 ఒక అద్భుతమైన ప్రొవిజన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ జిల్లాల్లో అప్పటికే ఉన్న ఒక సెషన్స్ కోర్టును డైరెక్ట్గా హ్యూమన్ రైట్స్ కోర్టుగా స్పెసిఫై చేయొచ్చు. దీనివల్ల కేసులు చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ 7 వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఎవరినైనా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చెయ్యాలంటే ఆ లాయర్కు మినిమం 7 ఏళ్ల ప్రాక్టీస్ ఉండి తీరాలి. క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే ఈ కేసులను డీల్ చేయాలనేది చట్టం ఉద్దేశం. కానీ రియాలిటీలో ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. 1993 చట్టం యొక్క ఇంటెన్షన్ చాలా గొప్పదే కావచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకొచ్చేసరికి కొన్ని గ్యాప్స్ కనిపిస్తాయి. జిల్లా స్థాయిలో డీసెంట్రలైజ్డ్ అండ్ ఫాస్ట్ జస్టిస్ అందించాలన్నది అసలు ఉద్దేశం. కానీ తీరా చూస్తే ఏ పీనల్ అఫెన్సెస్ ఖచ్చితంగా దీని కిందకొస్తాయి, స్పెషల్ ప్రొసీజర్స్ ఏంటి అనే వాటి మీద ప్రాక్టికల్గా చాలా కన్ఫ్యూషన్ ఉంది. సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికే 1997లో మద్రాస్ హైకోర్టు రంగంలోకి దిగాల్సొచ్చింది. ఈ కోర్టులో ఏదో కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్స్ కావని, ఇవి కేవలం సెక్షన్ 30 కింద పవర్స్ ఇవ్వబడిన స్పెషల్ సెషన్స్ కోర్టులు మాత్రమేనని ఒక క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇది మన రెగ్యులర్ లాస్ అండ్ ప్రొసీజర్స్కి కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేసింది. సో ఈ మాస్టర్ క్లాస్ ఎండ్ చేసే ముందు మనందరి మైండ్స్లో మెదలాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. జిల్లా స్థాయిలో ఇలాంటి ప్రొసీజరల్ అంబిగ్యూటీస్ ఉన్నప్పుడు నిజంగానే అట్టడుగు వర్గాలకు పూర్తి న్యాయం అందించేంత స్ట్రాంగ్గా మన సిస్టమ్ ఉందా? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. చట్టాలను డీకోడ్ చేయడం ఎప్పుడూ ఒక ఆన్గోయింగ్ ప్రాసెసే. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.